సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెళ్ళండి, తీసుకురండి. చిన్నబాబు, అన్నయ్యని ఆడే కొట్టింది. రారా రారా, ఆడతో మాట్లాడి బాబు, ఆడిని లేపేయాలి. రే, నువ్వు వెళ్ళి లేపేయండి, అంతా నేను మాట్లాడతాను. సరేనండి, నూనె సీకాయ పొడి ఇవ్వండి. ఏందిరా అన్నా, ఓ ముఖ్యమైన విషయం అన్నా. కొబ్బరికాయ కర్పూరం ఇవ్వండి. కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసావు కదన్నా, ఆడు చావలేదు, బతికే ఉన్నాడు. ఏందిరా నేను పొడిస్తే అప్పిలో ఉండదు, గాడు బతుకున్నాడు అంటున్నావా? బాగా చూడరా. వాడే అన్నా, వాడి మోహన్ నేను మర్చిపోగలనా? సరే అన్న, అన్నతో చెప్పు, నేను లేపేస్తా. సరే అన్న, లేపేస్తా. జాగ్రత్తగా ఉండండి, ఈసారి గాడు మిస్ అవ్వకూడదు. నాన్నా, ఒకేసారి వేలాది మంది చుట్టుముట్టినా ఒక్క ఏడుతో సభ్య పారేసే వంశం రా వీడిది. ఆ యముడే దిగొచ్చిన ఎదిరించి నిలబడే దమ్మున్న రాయలసీమ సింహారా వీడు. ఎవరయ్యా వాడు? అప్పన్న తమ్ముడిని చంపేంత ధైర్యం ఉందా వాడికి? సార్, చేసినోడు ఖచ్చితంగా ఈ ఊరుడై ఉన్నాడు సార్. భీమా అప్పన్న తమ్ముడిని తెలియనోడు ఎవడో చేస్తుంటాడు సార్. డాక్టర్ని కలుద్దాం రండి సార్. సరే పద. ట్రీట్మెంట్ జరుగుతోంది, మీరంతా వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. మేడం, ఏమిటి మీరు అనేది? ఈ విషయం అప్పన్న గారికి కానీ తెలిస్తే ఆయన మొహం చూడండి. అతను బతుకుతాడో లేదో తెలియదు. ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కాసేపు ప్రశాంతంగా నేను చెప్తాను. తమ్ముడు పనిచేసేటప్పుడు లేతులో ఇరుక్కున్నాడు. కేసు అలా రాసుకోండి. అన్నకే ఇంకా తెలీదు. నేను వెళ్ళి ఆ విషయం ఆయనతో చెప్పాలి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వీడి కథలు భలే చెప్తున్నాడు. అవును సార్. వీడికి మొగుడు ఇంకోటి ఎవడో తయారయ్యాడు. అవును. దీంట్లో మన పాత్ర ఏంటి సార్? దీన్ని ఇట్లాగే వదిలేసి తమాషా చూస్తూ ఉందాం. పద్మా, ఏంటండి? ఫోన్ రింగ్ అవుతోందిగా, మన పోరగాళ్ళు అంటారు, తీవే. ఇవ్వు. ఏమైందిరా? ఆ కర్నూలు కుర్రా నేసామన్నావు కదా, కుదరలేదన్నా, ఎస్కేప్ అయిపోయాడు. ఏందిరా వాగుతుండవు? అన్నా, వాడే కాదు, వాళ్ళ నాన్న కూడా వచ్చాడన్నా. మేమేమీ చేయలేకపోయామన్నా. ఏందిరా కొచ్చా లెక్కన మాట్లాడుతున్నావు? ఏసేసంటారు లేదా? చెప్పు. లేదన్నా, వాళ్ళే మీ తమ్ముడిని. నా తమ్ముడిని? భీమాకేమైందిరా? చెప్పు. మన భీమాని అక్కడే నరికేశారన్నా. హాస్పిటల్లో చేర్చామన్నా. ఏమవుతుందోనని భయంగా ఉంది. వాడు వాళ్ళ నాన్న కలవడం చూస్తే మనల్ని వేసేయడానికి వచ్చినట్టుందన్నా. ఆడ సిటీ తట్టి యాడికి పోకూడదు. అన్ని చోట్ల మనల్ని పెట్టి లాక్ చేయండి. ఇదిగోనే వస్తాడా. నువ్వు పిల్లలు ఇంటికి పోవే. శని వదిలించుకుందాం నేను ఈడకొస్తే నన్ను వెతుక్కుంటూ శని సిటీకి వెళ్ళారా? డాక్టర్, నా బిడ్డ అట్టా ఉన్నాడు. డోంట్ వరీ సార్, తొందరగానే కోలుకుంటారు. ఇప్పుడు అర్థమైనదా ఎందుకని నా కొడుకు నాతోనే ఉండాలని అంటాను? నా దగ్గర చెడదీసి సంపలాకి చూసినారే. అయ్యా, అప్పన్న మనుషులే చేశారు. డాక్టర్, నర్సు తప్ప ఇంకెవరు లోపలికి రావడానికి వీలేదు. హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల మనాలని కాపలాకొచ్చు. పో.
ఆల్రెడీ తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను రా. బాగానే కోలుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏ గొడవ లేదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యా వసంతు లేనైనా ఈ మాత్ర వేసుకో. వసంతు అయ్యా నీకే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉంటున్నాను. అది మీకు నచ్చలేదా? నిన్నీడ బతకనివ్వర్రా. నన్ను పొడిచిన వాడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు. నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. ఏయ్, ఏదిరా నీ సమస్య? ఇది మన సమస్య, మన కుటుంబ సమస్య. వచ్చినాడు ఎవడో తెలుసు కదా. వాడి వల్ల మనం పోగొట్టుకుంది సాలేదా? అనవసరమైన పగ పెంచుకొని ఇలా కత్తులు పట్టుకొని తిరుగుతున్నావే, ఇది పెద్ద మనిషి చేసే పనేనా? అవునరా, నేను పెద్ద మనిషినే. ఈ కత్తి నా చేతిలోనే ఉంటాది. ఇది మా ముత్తాత రాజా రాణుల కాలంలో పట్టింది. ఇదే మనకి కులదైవం. ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దండాలెడతారు. దీన్ని కింద పారేసామో అది పట్టుకున్న వాడికి మనం దండాలెట్టాలి. అందుకు నేను సిద్ధంగా లేను. నా మాట వినుకో. మారు మాట్లాడకుండా బండెక్కు, మన ఊరికి పోదాం. కావాలంటే నా శవాన్ని తీసుకెళ్ళు. వసంతు డాక్టర్ నిన్ను లేకొద్దన్నాడుగా. పడుకోనైనా పడుకో. ఒరే అయ్యా, ఇక్కడున్నావా? అమ్మా, అని ఇడిసిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. హడు నాలా ఉండక్కలేదమ్మా. అన్ని అడిగానే ఉండని, కానీ నాతో పాటు ఉండాలా. అడిగి ఏదో నచ్చ చెప్పి తీసుకురమ్మా. వాడిది నీ రక్తమే కదరా. నువ్వు చెప్తే అస్సలు విండవు. వాడొక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆ పిల్ల అమ్మానాన్నలతో మాట్లాడి వెంటనే వాళ్ళు పెళ్లి జరిపించు. పెళ్ళైతే ఇద్దరిని తీసుకొచ్చేద్దాం. స్వామి, శకునం శానా బాగుండది. ఎవరు మీరు? అరే ఏందమ్మా, నువ్వు చెప్పలేదా? అదేరే, ఏం పిల్లల్లో బండి. ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపలెట్టి ఓ లోటతో నీళ్లు తీసుకురా. రండి స్వామి, కూర్చొని మాట్లాడుకుందాం. రేయ్, ఇంట్లోకి చెబుతూ వచ్చినదేంట్రా? బయట పండి దొన్నపోతున్నాడు. ఏదైనా చెప్తేనే చేస్తాడు. నువ్వు ఇయ్యమ్మా. తెలిసింది, మేమంటే గిట్టనాళ్ళ దగ్గర పనిచేస్తున్నారట కదా. ఏం పర్లేదు, మనకు అప్పన్నే కదా శత్రువు. ఆ సంగతి వదిలేయండి. శుభకార్యం మాట్లాడడానికి వచ్చినప్పుడు అయ్యన్ని ఎందుకు? ఇంతవరకు నా కొడుక్కి మాత్రమే మీ అమ్మాయి నచ్చింది. ఇప్పుడు నాకు నచ్చేసింది. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. మా వాళ్లలోనూ అబ్బాయిలున్నారు. చెప్పరా ఈరబాహు. అన్నా బాబు ఎలా ఉన్నాడనా? బాగున్నాడ్రా. వాళ్ళు లేపేశారానా? అది వదలైరా. అంతకంటే ముందు ఓ శుభకార్యం జరిపించాలా. ఊరంతా పందిరేసి మన ఊళ్ళో వచ్చేవాళ్ళని తిరణాళ్లే. తిరణాళ్ళ ఏమంటున్నారనా? మన వసంత్ బాబుకి పెళ్లిరా. ఈడొకడు. అయితే ఊరందరినీ పిలిచి ఆటపోతలు ఇటువే.
వంటకి మన ఐవోరు శాస్త్రి లేడు. అదేరా శాస్త్రి గారికి చెప్పు. మన శాస్త్రి గారా? రే మురళి, నువ్వే మాట్లాడరా. ఏంటన్నా మనకు వేట మాసం దగ్గర భోజనాలు పప్పు సాంబార్ అంటే అదంతా పెళ్ళయ్యాక చూసుకుందామరా. సరే పెళ్లి కూతురు ఎలా ఉందన్నా? మేలివి బంగారంనా. చెప్తే మీరు నంబర్ పోండి. ఫోటో పంపించానన్నా, జంక్షన్ లో కట్అవుట్లు బ్యానర్ కట్టాలి కదా. ఒక నిమిషం ఫోటో తీసి ఎవరి మీద చేస్తున్నా? సన్నాసి ఎవరి మీద చేస్తాడు? మన ఈ కొట్రా. మీరు తప్పుకోనుకోమాకండి. కాస్త ముఖం చూపించాలే కొంచెం. ఏదో బ్యానర్ పెట్టాలట. ఇదిగో అదేదో ఎంఎంఎస్ ఎస్ఎంఎస్ అదే త్వరగా పంపించు. అమ్మా, మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల. మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. వస్తాను స్వామి, వస్తానమ్మా, వస్తాను తల్లి. అన్నా అదేంటంటే వదిలా వదిలే. కళ్ళ చూసే ధైర్యం నాకు లేదురా, లేదు. గాడు నా తమ్ముడు కాదురా, నా ప్రాణం. సారీ సార్. తమ్ముడు, తమ్ముడు, అన్నయ్య వచ్చాను చూడరా, అన్నయ్య వచ్చాను చూడరా. ఎక్కడ రాసాలే? ఓకే బాయ్. హాయ్ వసంత్. ప్రియా ఎక్కడుంది? నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి? ఎలా తీస్తుంది? అసలే తను భయపడిపోయింది. భయపడిపోయిందా? మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒకరిని నరకడం చూసి భయపడింది. అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు? ఇక నువ్వు ఎదురుపడితే కూడా నీతో మాట్లాడదు. ఏమిటి? ప్రియాతో మాట్లాడాలి. ప్రియ ఎవరితోనూ మాట్లాడదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది ప్రియ అని చెప్పానండి సార్. ఏంటయ్యా ప్రియ వచ్చి చెప్పేది? నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందావా అని అడిగావు. మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు. ఆటలుగా ఉందా? ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే నలుగురు ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని. అతనితో ఏంటి మాటలు? నువ్వు వెళ్ళవయ్యా ముందు. ఇలా చూడు, మేము సాంప్రదాయం గల వాళ్ళం. మాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు, నచ్చదు. ఇక బయలుదేరు. ఏంటి ప్రియా, అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? ఇంకేమంటారు నిన్ను? మీరంతా పెద్ద రౌడీలు గూండాలని తెలియకుండా పోయింది నాకు. ఎంతో మంచి వాళ్ళని నమ్మాను. నిన్ను మర్చిపోవడం నాకు కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది, అయినా మర్చిపోతాను. అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గుండాలకే ఆడిటర్ గా పనిచేస్తున్నారు. అలాగని ఆయన రౌడీ అవుతాడా? అయ్యో, నువ్వు మంచి వాడివే, అయినా నాకు అక్కర్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. అవునే, నేను గుండానే. He's gonna make you freak out. He's gonna rip your face out. He's gonna blow your mind out.
మా అయ్య గురించి సీమ మొత్తాన్ని అడిగి చూడరా. ఈ చుట్టుపక్కల నేను మా అయ్య కలిసి గూండాయిజం చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావంట. నువ్వు కంప్లైంట్ ఇస్తే తల తీసి మొలేస్తారా? బాబు వాడితో ఎందుకు అనవసరంగా సొల్లు కబుర్లు? చెయ్యుంటే కంప్లైంట్ ఇస్తూనే ఉంటది, అది తప్పు కదా. ఇందా దాన్ని నరిగి పారే. ఎల్రా 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 అంటే ఈ సీమ మొత్తం మాకిచ్చే మర్యాద మా మీదున్న భయంతో అది నీకెందుకు కలగలేదురా? కలగాలిగా. చెత్త నా కొడక. ఎవర్రా ఇళ్ళంతా? అడ్డమైన వాళ్ళ పేర్లు రాసి పెట్టారు. ఈ గుడిని బాగు చేయించడానికి చందాలు ఇచ్చిన వాళ్ళు. బాగుందిరా రే. మా అయ్య కష్టపడి గుడి కట్టిస్తాడంట, ఈడేమో సందాలు అడుక్కొచ్చి సున్నం కొట్టిన వాళ్ళ పేర్లని రాయిస్తాడంట. ఇదెక్కడ న్యాయం అయ్యా? నేను మా అయ్య ఉండబట్టే ఈ ఊళ్ళోకి ఎవడూ రావట్లేదు. చెడు జరిగితే పిలుస్తారు గాని శుభకార్యం అయితే మమ్మల్ని పిలవరా? ఏయ్ ఇటు రావయ్యా. అడుక్కుంటే ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలండి. ఇదిగో 2 లక్షలు. ఇంకా ఏమేం పనులున్నాయో ముగించాయి. పలక మీద ఒక్కరి పేరే ఉండాలి, అది మా అయ్య వీరారెడ్డి పేరు. అలాగే బాబు. ఏయ్ కొంచెం ఆగు. అందరూ మీకు కట్టుబడే ఉండాలా? మీ అయ్య పేరు రాయించడం కంటే చచ్చిపోవడం మంచిది.
దొరికిపోయావు. ఇట్లా చూడు, అందరూ దేవుడి పేరే బిడ్డలకు పెడతారు, కానీ మా అయ్య బిడ్డ పేరు దేవుడికి పెట్టాడు. ఈ ఊరు వదిలి పారిపో, లేకపోతే చచ్చిపోతావు నా చేతిలో. ఎందుకు పాట నాపేశావు శాంత? నాకు ఈ పాట నచ్చనే లేదు. ఎందుకు నచ్చలేదే? మేమేమైనా కచేరీకి ఆడబోతున్నావు? స్కూల్ యానివర్సరీకే కదా ఆడబోతున్నావు. ఏదైనా రికార్డ్ డాన్స్ నేర్పించక్క. రికార్డ్ డాన్సా? ఇప్పుడు చూడు. ఏయ్, ఏంటి శాలలోకి వచ్చి రికార్డ్ డాన్స్ ఆడుతున్నారు? పోండి వదలకి. ఏయ్, నువ్వు ఈ ఊరు కొత్త? పేరేంటి? మధుమతి. నేను నీ పేరు అడగల, దాని పేరు అడిగా. తన పేరే మధుమతి, మా ఇంటికి వచ్చిన గెస్ట్. ఏయ్ కర్రప్ప, నువ్వేమైనా వత్తాసా దేనికి? పోయా ఇక్కడి నుంచి. ఏయ్ రావే వెళ్దాం. ఏయ్, నువ్వే అడిగిపోతుండవే, ఉండు. నన్ను చూస్తే నీ ఇసుగ్గా సనుక్కుంటున్నావు. నేను పోకిరోళ్ళ కనపడుతున్నానా? అవునా? పోకిరోడు ఏం చేస్తాడో తెలుసా? ఆ? తెలుసా తెలీదా? ఇక్కడ చేస్తాడు, ఇక్కడ చేస్తాడు. నువ్వు వెళ్ళిపో. పార్టీది గీ ఊరే, అందుకే నేను నమ్మి వస్తాండ. క్లీన్గా డీల్ని ముగించేవనుకో, సిటీలో ఉన్న ఇనప కొట్టుకి నువ్వే ఓనర్వి. అంతా మీ దయన్న. ఏ బాబా. హలో చిన్నానా, నేను ఉదయాన్నే క్వారీ కొడి లోడ్లు అవి పంపించేశాను. నాయనకి చెప్పు. సరిగా నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆడితో మాటలేంది, నరికి పారేస్తే పోలా. ఏయ్, గాడికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయినదా? ఈ ఊరోళ్ళందరికీ పొగరు ఎక్కువ, వాళ్ళంతే. నువ్వే కొద్దిగా నేను పక్కకి వెళ్ళాలా? ఆడిని పంపిస్తా చూడు. వద్దన్నా, ఊరోళ్ళందరూ ఒకటైపోతారు, గొడవ అయిపోతే. ఎప్పుడు మంచిగా ఉన్నావు తమ్ముడు. బండి తోలేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడేవాడు యముడు కూడా అయిండొచ్చు. మెల్లగా గుద్దాను కాబట్టి బతికి బయటపడ్డావు. వస్తా. ఎక్కడ్రా? నేనెవరో నీకు యముడే ఫోన్ చేశాడ్రా. ఏం చెప్పాడో తెలుసా? నిన్ను
వెళ్దామా రా. నేను మాటినా ఏంటిది ఏమైంది చిన్నయ్య ఏంటక్కడ గొడవ? ఎవరా వాడు? మా వాడి మీద చేసినాడు. మా వాడి మీద చెయ్యటవా? ఎంత ధైర్యం నీకు? ఈ చేతులు ఇరిగిపోను, ఈ కాళ్ళు పడిపోను. నువ్వు కొన్నండ్రా తన్నండి. ఆయన ఏంటి నరికేయకుండా ఏడకరా తీసుకుపోతుండారు. కొట్టలుడు దీనికి అలసిపోతే ఎట్లా? ఇంకా 8 ఊళ్ళు ఉన్నాయిరా. లే 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 ఎన్ని ఊళ్ళైనా తిప్పు, కొట్టు, ఎంతైనా అవమానించు, కానీ చంపే ప్రాణాలతో వదిలేవో. మా ఊరికే వచ్చి మా చిన్నయ్యని ఎదురిస్తావా నువ్వు? రేయ్, పోరా. మా ఊరు వచ్చి నీ జబర్దస్త్ ఏంద్రా? ఈ ఘాటు మర్చిపోకూడదురా. తిరిగి చూడకుండా వెళ్ళండ్రా. చెల్లమ్మంటే చూసి జాగ్రత్తగా వెళ్ళరా నాయనా. వసంతు, యాడున్నా తిరణాలకు తప్పకుండా రా నాయనా. క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, నన్ను అయ్యో మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? తెలియక చేశాను, క్షమించండి అయ్యా. అయ్యా మన్నించండి అయ్యా. అయ్యా క్షమించండి అయ్యా, మమ్మల్ని అయ్యా తెలియక చేశానయ్యా. అయ్యా క్షమించండి అయ్యా. ముందు కత్తి కింద పడేరా. ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటారా? నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు ఈ ఊరికి రాగానే చాలా మంది నేననుకుని నీ కాళ్ళ మీద పడుతున్నారు అనుకుంటా. నవ్వయ్యా, బాగా నవ్వు. నువ్వు నవ్వడం వల్లేగా వాడు ఇలా తయారయ్యాడు. నువ్వేం కన్న తండ్రివయ్యా, ఎలా అయ్యాడో చూడు. 5 ఏళ్ల వయసప్పుడే చేతికి కత్తిచ్చి వాడిని నీలాగే మార్చావు కదయ్యా. వీడిని చూస్తుంటే నాకే జాలేస్తోందయ్యా. నేను వీళ్ళకే ఉండడం వల్ల మీరు చేస్తున్న తప్పులన్నిటికీ శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది. అయ్యో, అందుకే నా వేరే ఊరెళ్ళి పని చేసుకుంటున్నాను. నిన్నెవడరా బొమ్మన్నారు? మన కుటుంబంలో పుట్టి ఏదో బ్యాంకు పని ఎందుకురా నీకు? నా ఆయనకి సేదోడు వాదోడుగా ఉండి ఆయన గౌరవాన్ని పెంచకుండా ఏదో పెద్ద బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడంట. పోర్రా. మంత్రసాని పరిగెత్తుకొచ్చి నాకు కమల పిల్లలు పుట్టారని చెప్పగానే మా అయ్యే నాకు కొడుకులుగా పుట్టాడని సంతోషించా. ఈయన్ని ఇంతవరకు అట్టాగే పెంచా. కానీ నీకు మాత్రం ఏంట్రా నా లక్షణాలు అస్సలు రాలేదు. నువ్వు ఎప్పుడు మారుతావురా? ఈయన మాట విని కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. ఆ కత్తి నీకు ఏదో ఒక రోజు ప్రాణాంతకం అవుతుందిరా. వీళ్ళ వల్ల మనకు అసలు మనశ్శాంతి ఉండదు. నేను వారానికి 2 రోజులు రావాలంట. 2 రోజులు. అయ్యా తిన్నాళ్ళకి మర్చిపోకుండా రా అయ్యా. అవునవును, మర్చిపోకుండా వచ్చారా రే. రాకెక్కడికి పోతాడు రా, నువ్వురా. ₹10 ఏం తీసుకున్నా? ₹10 తీసుకురండి. సౌక సౌక ₹10 తీసుకోండి. రండి. సౌక వేరా ఏం తీసుకున్నా? ₹10 రండి రండి రండి. సౌక రండి. అది కూడా ₹10. ఏది తీసుకున్నా ₹10. మోగ పిల్లలు అడిగావు, లేదంటే మనసు కష్టంగా ఉంటుంది. తీసుకోమ్మా. ఎవరిని మూగదంటున్నావు? నువ్వు మూగోడ్వి, మీ అమ్మ మూగది, నీ పెళ్ళ మూగది, ఈ ఊరంతా మూగోళ్ళు. అమ్మా తల్లి, తెలియకేదో అన్నాను. ఏం కావాలో తీసుకుని బయలుదేరమ్మా. ఆ భయం ఉండాలి.
నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ రోజు మూగదానిలో నటించి తప్పించుకున్నావు, ఇవాళ తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇవాళ అయిపోయావే. నన్ను మీరేమీ చేయలేరు. ఏం చేయలేనా? నిన్న అలాగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి ఏట్లో పారేసి వెళ్ళిపోతానేమనుకున్నావో? కత్తి పట్టుకున్నప్పుడు వణకని మీ చెయ్యి నన్ను ముట్టుకోగానే ఎందుకలా వణుకుతోంది? ఊళ్ళో వాళ్ళకి మీరు గుండగా కనిపించొచ్చు, కానీ నా మనసుకి మీరు ఎంతో మంచివారుగా కనిపిస్తున్నారు. యాడికే పోతుండా? గుడికి. ఆడెవరున్నారు? నేను ప్రేమిస్తున్నవాడు. మరి నేనెవరిని? పోయే పోయే ఎక్కడికి? నువ్వు ప్రేమించే వ్యక్తి గుళ్ళో ఉన్నాడన్నావుగా, ఆడికే పో. నువ్వు మంచివాడివి అనుకున్నాను. పోయే. నన్ను ఉరిమి చూసిన వాళ్ళనే నేను ప్రాణాలతో వదలలేదురా. నువ్వు నా మీద చేయి చేసుకున్నావు, గందుకేరా నన్ను ప్రాణాలతో వదలొద్దు వదలొద్దు అని చించుకున్నా. పెద్దోలేదని చెప్తే వినాలా? వదిలేసావే.
అనయ్య 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 ఎవరా నిన్నిలా వాళ్ళ సంగతి వదిలేరా అనయ్య. రే ఇన్నాళ్ళుగా నువ్వెంత చెప్పినా వినకుండా ఎంతో మొరటుగా ప్రవర్తించి ఎన్నో తప్పులు చేశాను. కానీ 5 నిమిషాల ముందే మారాలన్న ఆశ కలిగిందిరా. తన పేరు మధుమతి. మనం కోరుకునే అమ్మాయితో బతకాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అందుకోసం దేన్నైనా వదులుకోవచ్చురా. జీవితాంతో తనతో బతకాలని ఆశపడుతున్నాను రా. ఎలాగైనా నన్ను కాపాడరా. అన్నయ్య అన్నయ్య నీకేం కాదన్నయ్య. అన్నయ్య నువ్వు అమ్మాయితో మాట్లాడడం నేను చూశాను. తప్పకుండా మీరిద్దరు ఒకటవుతారన్నయ్య. మీరిద్దరు సంతోషంగా జీవిస్తారు. నీకేం కాదన్నయ్య. అన్నయ్య కడుతారు అన్నయ్య. అన్నయ్య 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 లే అన్నయ్య. కళ్ళు తెరు అన్నయ్య. అన్నయ్య అయ్యో అన్నయ్య అన్నయ్య మనవడా ఆగక్కడే. వీడి దగ్గరికి రాకు. ఎన్నిసార్లు చెప్పానయ్యా, వీడు వెళ్ళలేదు నువ్వు వెళ్ళలేదు. వీడు ప్రాణాలు తీసావు కదయ్యా. ఎక్కడి నుంచో ఎవడో వచ్చి వీడిని చంపలేదు, నువ్వే చంపావు. నీ పెంపకమే వీడిని చంపింది. నువ్వు మీ నాయనలా మారడమే కాకుండా వీడిని మార్చి వీడిని అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నావు కదయ్యా. నేను నీతోనే ఉంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇక జీవితంలో నువ్వు నేను కలుసుకోకూడదు. నీ గుండాయిసేనయ్యా వీడిని ఇలా శవంగా మార్చేసింది. నువ్వు ఒక తండ్రివేనా? ఇంత చెప్పిన తర్వాత కూడా నేను రౌడీని గూండాని అని మీరు అనుకుంటే తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. కాఫీ డేకి పోని. దేనికి? కోల్డ్ కాఫీ తాగడానికి. బలడే సమయానికి దొరికి సావదేది. రేయ్ మలయ బలడే ఏందిరా? ఏమైంది? ఏమైందిరా? అప్పుడు ఇక్కడికి వచ్చాడా? అప్పన్న కాదయ్యా, మన చిన్నయ్య మమ్మల్ని ఇలా కట్టిపడేసి ఆ పిల్లని చూడడానికి వెళ్ళిపోయాడు. ఒంటరికి వెళ్ళాడా? అవునయ్యా. అమ్మాయిని చూడాలంటే ఒంటరిగానే కదండి వెళ్ళాలి. పనికి రాని దద్దమల్లారా. ఏందిరా? ఏమైంది? గద్దన్
తండ్రి బిడ్డలు ఎక్కడున్నా బయటికి లాక్కొస్తాను చూడు. మీ దగ్గర నేను ఎన్నాళ్ళ నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నాను. ఈ చిన్న పిల్లలందరూ కలిసి ఈ అప్పుతో చెలగాట ఆడారు. దీన్ని తీసుకెళ్తే లగెత్తుకొస్తారు చూడు తండ్రి కొడుకులు. వద్దప్పన్నా, వదిలేయప్పన్నా. నా తమ్ముడే పోయాడు, నువ్వేందే? హలో అన్నా, అప్పు మన ఇంటి కోటలను ఎత్తుకుపోయాడు. అయ్యా, ఒక తప్పు జరిగింది. ఏంద్రా? ఆ అప్పు మన కాబోయే కోడలు ఎత్తుకుపోయాడట. చెప్పండి అయ్యా. నా కోడల్ని ఎత్తుకెళ్ళాడు నాతో చెప్పడం కన్నా నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళాడు నా కొడుకుతో చెప్పు. అలాగయ్యా. ఈ రోజు నా కొడుకు కత్తి దూయడం నేను ఏడుక చూడాలా? పోరిని తీసుకురాగానే వచ్చేసినావు. ఇప్పుడు నీ బాబు కూడా వస్తాడు. అబ్బా కొడుకులు కలిసి నా తమ్ముణ్ణి చంపేసి ఇప్పుడు నన్ను లేపేయడానికి ఇక్కడికి వచ్చినావా? రారా రారా. నువ్వు మా అన్నయ్యని చంపినప్పుడే నేను నిన్ను అంతం చేయాలనుకోనుంటే నువ్వు మా ఊరు పొలిమేరలు దాటేవాడివి కాదు. నీ చావు భయంకరంగా ఉండేది. చావుకు చావు పరిష్కారం కాదని నేను నిన్ను వదిలేశాను. నేను తను హాయిగా ఉండాలనుకున్నా తను వదిలేరా. నేను కొడితే వాడి అడ్రస్సే గల్లంతా వద్ది అచ్చుగుద్దినట్టు ఆడ్లాగే ఉన్నావు. ఆడి కుటుంబంలో ఉన్న ఎవడిని ప్రాణాలతో వదిలిపెట్టను రా. ఆడిని నరికి పోగులు పెట్టేయండి రా.
రావయ్యా రా. నీ పెద్ద కొడుకు చావు నెలకు కళ్ళారా చూడలేకపోయావు, కనీసం నీ చిన్న కొడుకు చావైన దగ్గరుండి చూడు. రా. ఏయ్, థు, నా కొడుకుని ఎన్నుపోటు పొడిసి సంపేశానని ఇర్ర మిగుతున్నావా? ఏయ్, నువ్వు మీసమన్న మగాడివే అయితే ఈడితో తలపడి గెలవలా చూద్దాం. పట్టుకో. కత్తికు కండగా నరికిపోరైనా. నీకు నీ తండ్రికి ఇక్కడే సమాధి కడతాను. ఈడి శవాన్ని తీసుకుపోయి నీ అన్న పాదాల దగ్గర పొడసాలరా. నీకేమో నీ బిడ్డను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ, వాడికేమో వాడి తమ్ముడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ. కానీ నాకు మా అన్నయ్య ఆశపడ్డ జీవితం నాకైనా దక్కాలని ఆశ. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు అవ్వాలని కోరుకోడయ్యా. కానీ నువ్వు నేను హంతకుడు అవ్వాలని కోరుకుంటున్నావు. నేనేమి చావుకు భయపడడం లేదు, కానీ ప్రతిదానికి ఒకరినొకరు నరుక్కోవడం జీవితం కాదయ్యా. నిజమైన జీవితం అంటే వేరు, అది మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఇలా చూడు, నువ్వు మొండి పట్టుదలకపోయి అన్నయ్య జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశావు. నీ కొడుకుల్ని సరిగ్గా పెంచలేని నువ్వు నీ మనవాళ్ళని ఎలా సక్రమంగా పెంచగలవు? నువ్వు మారాలని నీ మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు, మేమే నిన్ను వెతుక్కుంటూ వస్తాం.